everyone, how are you all? Welcome to Vision Math and Abacus. ఈ రోజు మనము ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ ఈ ఫార్ములాస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని కాన్సెప్ట్ ఏంటి, లాజిక్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అప్లోడ్ చేశాను. అది లెందీగా ఉంటుందని రిమైనింగ్ ఈ రోజు చెప్తున్నాను. సో జస్ట్ ఇవి మీరు అబ్జర్వ్ చేసి ఉండకపోతే ఒకసారి ఆ వీడియో చూసి నెక్స్ట్ ఈ వీడియో అబ్జర్వ్ చేయండి. సో ఈ రోజు నేను ఇంకో క్వశ్చన్ రాస్తున్నాను, లైక్ 2 to the power of 3 by 2 to the power of 3 ఉంది. దీన్ని ఏం చేస్తాం మనం? 2 to the power of 3 అంటే 2 into 2 into 2 రాస్తాం, రైట్? బికాస్ బేస్ is 2 and exponent is 3. So 2 we need to repeat it for 3 times. Now what we have to do? You can go for cancellations, right? 2 and 2 get cancelled, 2 and 2 get cancels, 2 and 2 get cancels. What we left with? We left with only 1 by 1, which gives you 1. So ఇక్కడ ఒకసారి చూడండి, 2 to the power of 3 by 2 to the power of 3, which looks like a to the power of m by a to the power of n, which is equals to a to the power of m minus n. సో ఇక్కడ మనము దీన్ని 2 to the power of 3 minus 3 అని రాయొచ్చా? ఫార్ములా లాగా ఉంది కదా, m minus n. సో ఎక్స్పోనెంట్ సబ్ట్రాక్ట్ చేద్దాం. 2 to the power of 3 minus 3. What is 3 minus 3? Yes, good. So it is 0. So 2 to the power of 0 is equals to 1. అంటే ఇది ఒక ఫార్ములా అన్నమాట. ఇది ఇంకో లా ఆఫ్ ఎక్స్పోనెంట్. a to the power of 0 is equals to 1. a అంటే ఎనీ బేస్ టు ది పవర్ ఆఫ్ 0 గివ్స్ యూ ఆన్సర్ 1. ఇది వన్ ఆఫ్ ద లా ఆఫ్ ఎక్స్పోనెంట్. ఇంకొకటి చూద్దాము, లైక్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ 1 by 2 to the power of 3 ఉంది. దీన్ని ఏం చేస్తాం మనం? 1 by 2 into 2 into 2 రాస్తాం, విచ్ గివ్స్ యూ 1 by 8 కదా. సో నేను 1 by 2 by 3 ఏం చేస్తున్నానంటే 1 ప్లేస్లో 2 to the power of 0 అని రాస్తున్నా. ఎందుకు? ఇందాక అనుకున్నాం కదా మనం a to the power of 0 is equals to 1 అని. అంటే ఎనీ బేస్ టు ది పవర్ ఆఫ్ 0 గివ్స్ యూ ద వాల్యూ 1 కదా. సో హియర్ ఐ హ్యావ్ ఎ డినామినేటర్ విత్ 2. సో ఐ విల్ టేక్ ద బేస్ అగైన్ విత్ ద 2, దట్ ఈస్ 2 to the power of 0. And here I will write 2 to the power of 3. So what you will get the answer now? Again it looks like a to the power of m by a to the power of n, which is equal to a to the power of m minus n. ఇది మనకి సేమ్ ఈ ఫార్ములాలో కనిపిస్తుంది కాబట్టి a to the power of m minus అనే ఫార్ములా లాగా రాసేద్దాం. లైక్ 2 to the power of 0 minus 3. What is 0 minus 3? Minus 3, right? So 2 to the power of minus 3. So ఇది one more law of exponent. Like 1 by 2 to the power of 3 is equals to 2 to the power of minus 3 అని రాయొచ్చు. సేమ్ రివర్స్ కూడా అవుతుంది. లైక్ 2 to the power of minus 3 is equals to 1 by 2 to the power of 3. ఇది one more law of exponent. Like a to the power of minus m is equals to 1 by a to the power of m. సో ఇది ఇక్కడ రాసేసుకుందాం. a to the power of minus m is equals to 1 by a to the power of m. అంటే మీకు ఎక్స్పోనెంట్లో నెగటివ్ టర్మ్ ఉంటే అది న్యూమరేటర్లో ఉన్నప్పుడు డినామినేటర్లో రాయొచ్చు. అదే డినామినేటర్లో 1 by a to the power of minus 3 ఉంటే న్యూమరేటర్లో నార్మల్గా రాసేయచ్చు వితౌట్ ఎక్స్పోనెంట్. ఓకే, ఇది ఇంకొక లా ఆఫ్ ఎక్స్పోనెంట్. అండ్ a to the power of 0 is equals to 1. ఇది వన్ మోర్ కదా. సో ఇవన్నీ అర్థమైనయా? ఇంకొకటి ఈ లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ లో లైక్ a to the power of m by a to the power of n, which is equal to a to the power of m minus n రాసాం కదా. అక్కడ ఇఫ్ m is greater than n అయితేనే మీకు ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది. లైక్ 3 to the power of 3 by 3 to the power of 2 ఉంది. దాన్ని ఏం రాసాం మనం? 3 into 3 into 3 by 3 స్క్వేర్ అంటే ఏంటి? 3 into 2 3 కదా, 2 టైమ్స్ రాయాలి కదా. 3 3 క్యాన్సల్స్, 3 3 క్యాన్సల్స్. వాట్ యూ లెఫ్ట్ విత్? 3 to the power of 1. అదే క్వశ్చన్ నేను 3 to the power of 2 by 3 to the power of 3 రాస్తాను. ఏమవుతుంది? 3 స్క్వేర్ అంటే ఏంటి? 3 into 3 కదా. 3 to the power of 3 అంటే 3 క్యూబ్ అంటే 3 into 3 into 3. సేమ్ లైక్ బిఫోర్ యూ కెన్ గో ఫర్ క్యాన్సలేషన్స్. Now what you left with? 1 by 3 to the power of 1. అంటే డినామినేటర్లో 3 ఉంది. సో 3 to the power of 2 by 3 to the power of 3 we can write as like a to the power of m by a to the power of n, which is equals to 1 by a to the power of n minus m when n is greater. అంటే మీకు ఇక్కడ ఇచ్చిన ఎక్స్పోనెంట్స్ లో 3 2లో ఫస్ట్ వన్ m గ్రేట్ అయితేనేమో న్యూమరేటర్లో రాస్తాం, లైక్ a to the power of m minus n అని రాస్తాం. అదే డినామినేటర్లో ఉండే ఎక్స్పోనెంట్ గ్రేటర్ నంబర్ ఉందనుకోండి, లైక్ 5 to the power of 6, 5 to the power of 10 ఇలా ఉందనుకోండి. డినామినేటర్లో గ్రేటర్ నెంబర్ ఉంటే ఏం చేయాలి? న్యూమరేటర్లో ఉన్న ఎక్స్పోనెంట్ని కింద డినామినేటర్లో రాసుకోండి. లైక్ 1 by a to the power of n minus m అవుతుంది. ఇది వన్ మోర్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్. సో మీకు అన్నీ ఒక క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను.
సో a to the power of 0 is equal to 1 అనేది లైక్ ఎనీ నంబర్ టు ది పవర్ ఆఫ్ 0 is equals to 1 అనేది గుర్తుపెట్టుకోండి. లైక్ 2 to the power of 0 is equal to 1 అవుతుంది. అలాగే 2 to the power of -3 is equals to 1 by 2 to the power of 3 అవుతుంది. లైక్ 1 by 2 into 2 into 2. ఇలా ఈ ఫార్ములాస్ అన్ని ఎందుకు వచ్చాయి అనేది మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉంటే ఐ హోప్ యూ కెన్ అప్లై దీస్ ఫార్ములాస్ ఇన్ ద ఎక్సర్సైజ్ సమ్స్. హోప్ ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఏ ఫార్ములా ఎందుకు వచ్చింది, దాని లాజిక్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీకు అర్థమై ఉంటే ఒక చిన్న లైక్ వేసుకోండి. ఈ కంటెంట్ మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి షేర్ చేసి లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.